ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు, మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడు, సమస్త కృపలు అనుగ్రహించేవాడు, మీ ప్రేమను మా ఇళ్ళ కనపరుస్తున్న దేవుడు, స్తుతిస్తూ కనపరుస్తూ పాపులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధములుండి మాకు విడుదల విమోచనము ఇచ్చినందుకు వందనాలు. విశ్వాసం ద్వారా కృపచేతుకు రక్షణ దయచేసి మీరు అనుగ్రహించిన రక్షణలో ఈ క్షణం వరకు భద్రపరుస్తున్నందుకు వందనాలు. ఒకడు తన కరుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు స్తుతిస్తున్నాను. ప్రభు, మా జీవితాల్లో మరి ఒక పరిశుద్ధ ప్రభుత్వం అనుగ్రహించారు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం కర్మేలు ప్రార్థనా మందిరంలో కూడి వచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ వారి వారి జీవితాల్లో మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయా స్థలాల్లో వారు చేరవచ్చి మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారందరితో ఏకీభవించి కొద్ది శేషంగా కూడి మేము కూడా ఇక్కడ ఈ కర్మేలు ప్రార్థన మందిరంలో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు తరుణం ఇస్తున్నందుకు వందనాలు. ప్రభువా, స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తాను. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గమధ్యమందు ఉన్న వారిని క్షేమంగా నడిపించండి. మరలా ఇంకా ఇళ్ళ వద్ద ఉండి బయలుదేరే వారిని దయతో సంధించమని వేడుకుంటున్నాం. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారికి మరొక తరుణం దయచేయండి ప్రభు. దేవా, నిర్లక్ష్యంగా ఇళ్ళ వద్ద ఉన్న వారిని దర్శించమని బతిమలాడుతున్నాము, కృప చూపండి. ఈ స్థలం, ఈ ఆవరణం నన్ను మమ్మల్ని మీ రక్త ప్రోక్షణలోనికి తెచ్చుకుంటున్నా, పవిత్రపరచండి. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసంతో ఆకుడు సంచారం మాకు అనుభవింపచేయండి. కానీ కనబడని దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నా, మీరు బంధించండి. మేలు దయచేయండి ప్రభు, కృప చూపించండి. స్తోత్రాలైనా సహాయం చేయండి. కోడిగా ఆదరించి అంతం వరకు సరిసత్వం వహించండి. దేవా, పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళతో పాటలు పాడి మిమ్మల్ని బయలుపరచటం సహాయం చేయండి. ధ్యానించే వాక్య భాగంలో వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో నిలబడే దాసుని కొలతరైన ఆత్మతో నింపండి, బలపరచు వాడుకుని మహిమ పొందండి. దేవా, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని యథార్థంగా ఆరాధించుకున్నట్లును యోగ్యమైన రీతిలో బరిలో చేయముంచినట్లును సహాయం చేయమని బతిమలాడుతున్నాం. మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. బాల్యము నుండే బిడ్డలు మిమ్మల్ని తెలుసుకోగలుగుటకు, అంగీకరించగలుగుటకు సహాయం చేయండి ప్రభు. కనికరం చూపండి ప్రభువా. ఈ రీతిగా మేము కూర్చుండుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమములో ఉండినట్లు, మీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభు. కృప చూపండి. ఎండ బాధ, తీవ్రత, దానివల్ల వచ్చే ఇబ్బంది దూరం చేయండి తండ్రి. ఎలక్ట్రిసిటీ, సౌండ్ సిస్టమ్, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. కృప చూపండి. హెబ్రోన్ సహవాసమంతట్లోని సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇక్కడ కూడా మీ దీనదాసును మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీ కొలతరైన ఆత్మతో దయతో నింపి ఉంచండి, సహాయం చేయండి ప్రభు.
నడిపించుటకు కావలసిన కృపనివ్వండి, బలపరచండి. వేడుకుంటూ బయట నుండి వచ్చే శబ్దములు లయపరచండి. వాటి ఇబ్బంది మాకు లేకుండా చేయండి. నిద్రమతో ఆవలింతలు, చెదిరిపోయి తలంపులు లయపరచండి. శత్రుకార్యం లయపరచండి. బలహీనతలు దూరపరచండి. సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తూ మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మా గొప్ప సంతోషం, ఆశీర్వాదం నూతనంగా అనుగ్రహించండి. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకొని వృద్ధులను భద్రపరచండి. చంటి బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. యవన బిడ్డలు మీ వాక్యం ద్వారా హెచ్చరిక పొంది, ఆదరణ పొంది తండ్రి ముందుకు సిద్ధపడగలుగుటకు సహాయం చేయండి. తక్కిన వారందరము తండ్రి మీ వాక్యమందు సంతోషించు వారమై ముందున్న జీవితం కొరకు సిద్ధపరచుకోగలుగుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించి ఆనందించట్లు మీ హెచ్చరికల ద్వారా సరిచేసుకుని యోగ్యమైన రీతిలో వారిలో చేయమంచట్లో సహాయపడండి. ఒక నూతనమైన ఆశీర్వాదం మేము పొందగలుగుటకు కృప చూపించండి. మీ ఆత్మ మా అందరిలో నింపుమని కృప చూపించమని, మీ ఆత్మను పరిశుద్ధాత్మ మీద సమృద్ధి కుమ్మరించమని సహాయం చేయమని, ఆదపస్తుల కాలంలో కుమ్మరింపబడిన ఆత్మ ఈ దినం మా అందరి మీద కుమ్మరింపబడినట్లుగా కృప చూపించమని, మీ ఆత్మవర్షంలో మేము తడిసి ఆనందించున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 3. జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని మరల చదువుకుని. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలు ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మహాత్యం కలిగిన ప్రభుడు, స్తోత్రాలు. దేవా స్తుతిస్తూ పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకోవటానికి కృప చూపినందుకు వందనాలు. దేవా, మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలను మీకు అర్పించుకునే ముందుగా ప్రభు మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి తండ్రి. మా జీవితాల్లో మేము పొందిన గొప్ప రక్షణ ఆశీర్వాదం ప్రభు, దాని ప్రాశస్త్యం, మహాత్మ్యం ఎరిగిన వారమై సంతోషంతో మిమ్మల్ని ఆరాధించగలుగుటకు మమ్మల్ని మీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలుతులైన ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకొని మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడడు. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట. దేవుని రాజ్యం అన్నది ఒకటి ఉంది. ఆ దేవుని రాజ్యమును చూడాలన్న ఆశ అందరికీ ఉంటుంది. అంటే దేవుని సన్నిధి, దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యానికి పోవాలంటే క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు. ఏమిటి క్రొత్త జన్మ? ఈ జన్మ పాపపు జన్మ. దావీదు చెప్పాడు, నేను పాపంలోనే పుట్టినవాడను. తరువాత యోహాను సువార్త 6:34 అక్కడేం రాయబడింది చూడండి. యోహాను సువార్త 6:34 చదవండి ఎవరన్నా.
అదే ఉందా? ఎనిమిది 34 పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని, పాపములో పుట్టినవాడు పాపమునకు దాసుడు. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమిలు రాసిన పత్రిక 6వ మరణము. కనుక పాపం వలన వచ్చే జీతము మరణము. తర్వాత రోమ 3:23 పాపము చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. పాపములో పుట్టి తర్వాత పాపమునకు దాసుడై పాపములోని జీవిస్తూ పాపములోని చనిపోతే పాపమునకు వచ్చే జీతం మరణం. దాన్ని అనుభవిస్తూ దేవుని మహిమను, దేవుని రాజ్యాన్ని పొందలేకపోతున్నాడు. ఎవరు? ఏ భేదము లేదు, అందరూ. ఇటువంటి వారు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యమును చూస్తారు. ఏమిటి క్రొత్త జన్మ అంటే? యేసు ప్రభు వారిని అంగీకరించటమే క్రొత్త జన్మ. ప్రభు దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడగబడటమే క్రొత్త జన్మ. క్రీస్తును అంగీకరించటమే క్రొత్త జన్మ. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 చాలు. కాబట్టి ఏమిటి క్రొత్త జన్మ అంటే? క్రీస్తును అంగీకరించటం, క్రీస్తునందు ఉండటమే క్రొత్త జన్మ. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించటం. క్రొత్త జన్మ పొందిన తరువాత ఏ దినమైతే యేసుప్రభుని అంగీకరిస్తున్నాడు, అంగీకరించడం అంటే మన కష్టాలు తీరటం కోసం, మన రోగాలు నయమవటం కోసం, మన బాధలు తీరటం కోసం ఏదో యేసుప్రభుని నమ్ముకోవటం కాదు. అదొక్కటే కాదు. ప్రభు మన రోగాలు నయం చేస్తాడు, కష్టాలు తీరుస్తాడు, అప్పులు తీరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇవన్నీ ఉంటాయి. అయితే నరకమును తప్పించుకోవటానికి ప్రభుని ఆశ్రయించాలి. ఆ మహిమను పొందటానికి ప్రభుని ఆశ్రయించాలి. పాపము నుండి విడుదల పొందడానికి ప్రభుని ఆశ్రయించాలి. చూడండి, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఆ దాసత్వము నుంచి విడుదల పొందటానికి ప్రభుని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు ప్రభు ఆ దాసత్వం నుంచి విడుదల ఇస్తాడు. ఎట్లా ఇస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. దేవుని ఎఫెసియన్స్ చాప్టర్ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మనకు అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. మనకు విమోచనం అంటే విడుదల. దేన్ని బట్టి? యేసు ప్రభువారి రక్తమును బట్టి విడుదల. దేని నుండి? పాపము నుండి విడుదల, పాపపు దాసత్వము నుండి విడుదల. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. రోమిలు రాసిన పత్రిక 6:17. రోమన్స్ చాప్టర్ 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి క్రొత్త జన్మ ఏమిటంటే పాపము నుంచి విమోచింపబడి నీతికి అంటే యేసుప్రభు వారికి దాసులవటం. యేసుప్రభు వారి రక్తం ద్వారా పాపపు బంధకాల నుంచి విమోచింపబడి నీతికి యేసుప్రభువుకు దాసులవుతున్నాం. క్రొత్త జన్మ అనుభవం ఇది. ఈ క్రొత్త జన్మ ఎవడైనను క్రొత్తగా జన్మించిన ఎడల, అక్కడ ఏమని రాసి చెప్పాడు ప్రభు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడాలి.
కాబట్టి దేవుని రాజ్యం చూడడు. 5వ వచనంలో ఏమన్నాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశం, క్రొత్త జన్మ వల్ల దేవుని రాజ్యాన్ని చూస్తాడు, తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటాడు. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను ప్రకటన గ్రంథం 21:3, రివల్యూషన్ చాప్టర్ 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడానున్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. దేవుని నివాసం అప్పుడు ఎట్లా ఉన్నదిట? మనుషులతో కూడా ఉన్నది. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తున్నారో వారు దేవుని నివాసంలోనికి ప్రవేశిస్తున్నారు, వారు దేవుని నివాస స్థలంలోనికి వెళ్తున్నారు. ఇది పరలోక రాజ్యం. అక్కడికి ప్రవేశిస్తారు. అక్కడ వారితో కూడా యుగయుగాలు ఉంటారు. క్రొత్తగా జన్మించిన వారికి కలుగుతున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఇది. తరువాత క్రొత్తగా జన్మించిన తరువాత ఇంకా ఏం జరుగుతున్నాయి? మనం అక్కడ కొన్ని విషయాలు చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఇందాక చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కలిసి చదువుకున్నాం. ఎవడైనను క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 18వ వచనం, సమస్తమును దేవుని వలననైనవి. కాబట్టి సమస్తము కొత్తవయ్యాయి. క్రొత్తగా జన్మించిన తరువాత ఏమవుతున్నదిట? సమస్తము కొత్తవవుతున్నాయట. కొత్తగా జన్మించిన వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు, దేవునితో కూడా ఉంటాడు. ఇది ఎప్పుడు? చనిపోయిన తర్వాత. భూమి మీద బతికున్నప్పుడు ఏమవుతుందంటే, క్రొత్తగా జన్మించిన వాడు యేసు ప్రభువును అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినవాడు, కొత్తగా జన్మించినవాడు, వీడేమవుతున్నాడు? కొత్త సృష్టిగా మారుతున్నాడు. నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవన్నీ గతించిపోయి సమస్తము కొత్తవయ్యాయి, కొత్తవవుతున్నట. ఎట్లా కొత్తవవుతున్నాయంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు. క్రొత్త వదిలేసావు. క్రొత్త ద్రాక్షారసం ఏ తిత్తుల్లో పోయాలా? క్రొత్త తిత్తులలో పోయాలా. మళ్ళీ పాత తిత్తుల్లో పోయొద్దు అంటున్నాడు. చూడండి, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయారు. 17వ వచనం, పోసినడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండా. ఇదేనమాట క్రొత్తది. సమస్తం కొత్తవాయ. కొత్త తిత్తులు, కొత్త ద్రాక్షారసం. అంటే ఈ తిత్తులు శరీరం, ద్రాక్షారసము అంతరంగం. దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనలను మొదట మారు మనసు పొందిన తర్వాత మన శరీరాలను పవిత్రపరుస్తున్నాడు, మన ప్రాణాత్మలను పవిత్రపరుస్తున్నాడు. కేవలం ఆత్మను, ప్రాణమును, హృదయాన్ని కాదు, శరీరాన్ని కూడా పవిత్రపరుస్తున్నాడు. కాబట్టి మన శరీరములు కొత్తవి, అంటే పవిత్రపరచబడినవి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా పవిత్రపరచబడినవి. ఎందుకంటే చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరన్నా త్వరగా. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు
శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుందాం. కాబట్టి శరీరం పవిత్రపరచబడుతోంది. 2 Corinthians chapter 7 verse 1. శరీరం పవిత్రపరచబడుతోంది, ఆత్మ పవిత్రపరచబడుతోంది. రెండు పవిత్రపరచబడుతున్నాయి. క్రొత్త జన్మ ఎప్పుడైతే ఎత్తామో మన శరీరం కూడా పవిత్రమైనది. శరీరము చేత ఇది వరకు చేసిన అపవిత్ర కార్యములన్నిటిని బట్టి అపవిత్రపరచబడిన శరీరం పవిత్రపరచబడింది. తల మొదలుకొని అరిపాదం వరకు తల వెంట్రుకలు గోళ్ళు సైతం పవిత్రపరచబడ్డాయి. అంటే ఎంత పవిత్రుడు మనం. యేసుప్రభు వారిలో క్రొత్తగా జన్మించిన వాడు ఎంత పవిత్రుడు. అలాగనే లోపల ఆత్మ పవిత్రపరచబడింది, ప్రాణం పవిత్రపరచబడింది. ఈ రీతిగా ప్రభు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. కొత్త తిత్తులలోని క్రొత్త ద్రాక్షారసం వలె చేశాడు. అంతేకాదు, పైన శరీరం పవిత్రపరచబడింది, కొత్త శరీరం వలె అయింది. అలాగనే అంటే కొత్త శరీరం వల్ల ఎట్లా అయిందంటే ఇంకా చెప్తా. నయమాను కుష్ఠరోగితో బాధపడుతున్నాడు. వాడు ఆ యెషయా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా అన్నాడు నయమానుతో, నువ్వు పోయి 7 మార్లు ఆ యోర్దాన్లో మునిగి రమ్మని అన్నాడు. 7 మార్లు యోర్దాన్లో మునిగిన తర్వాత ఏమయ్యాడు చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చదవండి ఆ మాట. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయన. పసిపిల్ల దేహం వల్ల అయిపోయాట. అప్పటికే పెద్దవాడైపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలున్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ కుష్టి వ్యాధి పోయింది, దేహం పసిపిల్ల దేహం వల్ల అయింది. అట్లా మార్పు చెందుతున్నారు. అందుకని పేతురు 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుండి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కాబట్టి క్రొత్త జన్మ ఎటువంటిదంటే మళ్ళా ప్రారంభింపబడిన జన్మ. మళ్ళా మొదటి నుంచి ప్రారంభమైంది. అదే వయసులో ఉన్నాం కానీ మొదటి నుంచి ప్రారంభమైన శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా మనం క్రొత్త జన్మ అనుభవంలోనికి వస్తున్నాడు వాడు. క్రొత్త శరీరము, కొత్త ప్రాణము, కొత్త ఆత్మ, అంటే కొత్త అనుభవం, కొత్త స్వభావం. అందుకనే తీతు పత్రికలో చెప్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. చాలు. పునర్జన్మ సంబంధమైన స్నానం, కొత్త జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా మనం కడుగబడ్డాం. దేవుని వాక్యం ద్వారా కడుగబడ్డాం. దేవుని ఆత్మ ద్వారా కడుగబడ్డాం. ఇది పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే కొత్త జన్మ. కొత్త జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏమొచ్చిందిట? నూతన స్వభావం, క్రొత్త స్వభావం వస్తుంది. క్రొత్త జన్మ అనుభవం ద్వారా క్రొత్త స్వభావం వస్తుంది. కాబట్టి క్రొత్త జన్మ, క్రొత్త స్వభావం, క్రొత్త జీవితం, క్రొత్త శరీరపు అనుభవం, క్రొత్త అంతరంగపు అనుభవం, వీటన్నిటితో జీవిస్తున్నాం. క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై. ఇప్పుడు చూడండి పేతురు 1వ పేతురు 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడు? 1వ పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. క్రొత్త పాలు ఇవి. ఇదివరకు కూడా తల్లిపాలు తాగి పెరిగాడు, తర్వాత ఆవు పాలో గేదె పాలో ఇంకే పాలో తాగి పెరిగాడు. ఇవన్నీ ఈ పాలు తాగుతున్నాడు, ఇవి పాతది. ఇప్పుడు క్రొత్త పాలు తాగుతూ ఉన్నాడు. చూడండి, క్రొత్త ఆహారం, క్రొత్త జీవం. క్రొత్తగా జన్మించిన వానికి క్రొత్త ఆహారం. ఏ ఆహారం అంటే వాక్యమని పాలు తాగుతూ ఉన్నాడు.
వాక్యం అనే ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని తర్వాత తింటూ ఉన్నాడు. క్రొత్త ఆహారంతో పెరుగుతూ ఉన్నాడు. కాబట్టి క్రొత్త వ్యక్తి. అందుకని అన్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, అంటే క్రొత్త వ్యక్తి. ఇటువంటి అనుభవం ప్రభు మనకు అనుగ్రహించాడు. కొత్త పాలతో, కొత్త ఆహారంతో పోషిస్తున్నాడు, ఎదిగేలాగున చేస్తున్నాడు, కొత్త జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను, అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిస్మం వలన చనిపోయాడు. యేసుప్రభు వారు చనిపోయారు, సమా చేయబడ్డారు, తిరిగి లేచారు. మనం కూడా చనిపోయాం పాప జీవితానికి, గత జీవితానికి, పాతిపెట్టబడ్డాం. లేచిన వాడు కొత్త వ్యక్తి. మనం కూడా క్రీస్తుతో కూడా లేచాం, కొత్త వానిగా లేచాం. ఇప్పుడు ఏమిటట? నూతన జీవము పొందిన వారమై, నూతన జీవం కలిగి జీవిస్తా. శరీరం కొత్తది, ఆత్మ కొత్తది, జీవం కొత్తది, ఆహారం కొత్తది, స్వభావం కొత్తది, జీవం కొత్తది. నూతన జీవం కలిగిన వారమై, జీవం కొత్తది, నూతన జీవంతో జీవిస్తున్నాం. క్రొత్త సృష్టి లేదా కొత్త వ్యక్తి అంటే ఎటువంటి అనుభవమో చూడండి. నేను క్రొత్తగా జన్మించాను అంటే ఇవన్నీ కొత్తవే. అర్థమైందా? ఇన్ని క్రొత్త వాటితో. అందుకనే ఎవడైనానో క్రీస్తు యందు ఉన్నాడల వాడు నూతన సృష్టి, క్రొత్త సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్తవే. మన జీవితంలో ఉన్న పాతవన్నీ గతించాయి. ఆ పాత శరీరపు అనుభవం, పాత ప్రాణాత్మముల యొక్క, దేహం యొక్క అనుభవం, పాత స్వభావం యొక్క అనుభవం, పాత జీవం యొక్క అనుభవం, పాత ఆహారం యొక్క అనుభవం, పాత అలవాట్ల యొక్క అనుభవం, అవన్నీ గతించాయి. పాప దాసత్వం, ఆ పాత దాసత్వం పోయింది, కొత్త దాసత్వం వచ్చింది. పాపమునకు దాసులమైన మనం నీతికి దాసులమయ్యాం. అంటే నీతినే చేయగలుగుతాం, పాపాన్ని చేయలేం. పాపం మనల్ని బలవంతం చేయలేదు. ఇటువంటి గొప్ప క్రొత్తదనం మన జీవితాల్లోనే ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ దినాల్లో చెట్లు ఎండిపోయాయి, ఆకు రాలిపోయింది. ఆకు రాలిపోయిన తర్వాత మళ్ళా కొత్త చిగురు వచ్చింది, కొత్త ఆకు వచ్చింది. అది కొత్తది, కొత్త జీవం వచ్చింది, కొత్త ఫలం వచ్చింది, దానికి కొత్త రుచి వస్తుంది. అలాగన మన జీవితాలు కూడా ఒకప్పుడు సారం లేక పాపం చేత ఎండిపోయిన జీవితాలు యేసు ప్రభువులో క్రొత్తగా జన్మింపజేసి, కొత్తగా చిగురింపజేశాడు, కొత్త ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, కొత్త రుచులను ఇచ్చాడు, కొత్త జీవం ఇచ్చాడు. అంటే కొత్త రుచులను ఇచ్చాడు. ఇదివరకు మనతో అనుభవించిన వారి అనుభవం వేరు, ఇప్పుడు మనతో అనుభవించిన వారి అనుభవము వేరు. అర్థమైంది? ఆఫీసులో వాడు ఉన్నాడు, వాడు బాగా లంచం తీసుకుంటాడు. వాడు లంచం తీసుకుంటే కానీ ఏ పని చేయడు. వాడి దగ్గర, అరే బాబు వాడి దగ్గరికి పోవాలంటే జేబులో కాస్త కట్ట పెట్టుకొని పో, లేకపోతే వాడు పని చెయ్యడు. ఇది పాత అనుభవం. ఇప్పుడు వాడు మారు మనసు పొందాడు, ₹1 కూడా తీసుకోవట్లేదు. వాడి దగ్గర వాడి దగ్గరికి ఏం పర్లేదు, పని చేస్తాడు. అరే ఇదివరకు కట్టలేవు గిట్టలేవు అయిపోయింది, నీకేం తీసుకోడు, పని చేస్తాడు పో. ఇది కొత్త స్వభావం, ఇది కొత్త జీవం. ఇటువంటి జీవితం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అరే రాత్రి వస్తే ఎలాగొస్తాడో తెలియదు, 1 దాగొస్తాడా, 2 దాగొస్తాడా, ఇంటి వరకు వస్తాడా, దారిలో పడతాడా తెలియదు. ఇప్పుడైతే ఏం పర్వాలేదు, ఏం తాగడు, హాయిగా ఇంటికి టైంకి ముందే వస్తాడు, సమయానికల్లా వస్తాడు, సంతోషంగా ఇంట్లో ఉండొచ్చు. కొత్త అనుభవం, కొత్త స్వభావం, కొత్త కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోసినటువంటి అనుభవం. అంతా కొత్తదే, జీవితం అంతా. ఇటువంటి క్రొత్తదనాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా అనుగ్రహిస్తున్నాడు, ఇచ్చాడు. కొత్త ఆహారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేశాను. మనలను మరలా జన్మింపజేశాను అంటే క్రొత్తగా జన్మింపజేశాడు. ఎందుకుట? స్వాస్థ్యం మనకు కలుగునట్లు. ఎటువంటి స్వాస్థ్యం? అక్షయము నిర్మలము వాడబారని స్వాస్థ్యం కలుగునట్లు. క్రొత్తగా జన్మించినందుకు గాను పిల్లలు పుడతారు చూడండి, ఎవరికైనా పుట్టగానే వాళ్ళకి బాలసార చేస్తారు. బాలసార బారసాల చెప్పండి. అది నిజానికి బారసాల, కానీ బాలసార అయింది. మొత్తానికి బాలకు సారి పెడతారు. సరే, బారసాల బాలసారో ఏదో ఒకటి చేస్తారు. చేసినప్పుడు వట్టి చేతులు తెలుతారా? నాలటోడైతే వట్టి చేతులు తెలుతాడు, అది వేరే విషయం. కానీ సాధారణంగా ఏం చేస్తారు? ఏదో ఒకటి తీసుకుని పోతారు, ఏదో ఒకటి తీసుకుని పోతారు. కాబట్టి కానుకిస్తారు వాళ్ళకి. యేసు ప్రభువుని చూడటానికి జ్ఞానులు వెళ్ళారు, వట్టి చేతులతో వెళ్ళారా? వాళ్ళు బంగారం సాంబ్రాణి బౌళం కానుక తీసుకుని వెళ్ళారు. అలాగనే మనకు కొత్తగా జన్మింపజేసి ఊరకనే కాదు, మనకు కానుక సిద్ధపరిచాడు. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోక రాజ్యంలో ఉన్నది. ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని వేడుకొని ప్రభు చేత క్షమాపణ పొంది ప్రభు రక్తంలో కడుగుబడుతున్నారు, వారికి ఒక స్వాస్థ్యం ఉంది. ఇక్కడ ఇల్లు లేకపోవచ్చు, వాకలు లేకపోవచ్చు, ఉన్నాయి, ఇవన్నీ వదిలేసిపోవాలి. ఇక్కడ ఎంత పెద్ద బంగళా ఉన్నా ఒక రోజున వదిలేసిపోవాలి. ఇక్కడ ఎన్ని కేజీలు బంగారం ఉన్నా వదిలేసిపోవాలి. ఒక ఆయన కూడా 50 కోట్లు మొత్తం కట్టలే పెట్టుకున్నట్ట, నిప్పు తినేసింది చూడండి. రహస్యమైనది ఏదైనానో బయలుపరచబడకపోదు అని రాయబడినట్టుగా అయిపోయింది. ఇక్కడవన్నీ పోతాయి, కాలిపోతాయి, చెదలు తినేస్తాయి. అక్షయమైనది, క్షయం కానిది అటువంటిది అక్కడ ఉంది పరలోక రాజ్యంలో. నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం ఆ పరలోక రాజ్యంలో ఇచ్చాడు. అక్కడ ఒక గృహం ఇచ్చాడు. అక్కడికి అదేమిటి? నువ్వు క్రొత్తగా జన్మించావు కనుక నీకు ఇది బహుమానం. అది కూడా క్రొత్తది, నీకోసమే కాబట్టి కొత్తది. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. కొత్త నివాసం అది, పాతది కాదు. ఎవరో కట్టిన దానిలోకి మనం వెళ్ళక్కర్లేదు, ఎవడో నివసించిన దానిలో మళ్ళీ మనం పోతాం అద్దె ఇంటికి. అట్లా కాదు, కొత్తది. అందులో ఎవడు నివసించడు. నా ఇంటికి నేనే వెళ్తాను, నీ ఇంటికి నువ్వే వెళ్తావు, అంతే. యుగ యుగాలు అందులో నివసిస్తాం. అటువంటి కొత్త నివాసం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, అటువంటి శ్రేష్టమైనది క్రొత్తగా జన్మించిన వారికి క్రొత్తగా ఇచ్చిన బహుమానం. ఎంత బాగుందో చూడండి. అంతేకాదు, ఇక్కడ క్రొత్తగా జన్మించిన వారు చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన 21:1 కలిసి చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది, సముద్రం ఇకను లేదు. అక్కడికి చేరుకుంటే ఇక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త సృష్టి. కొత్తగా జన్మించిన వారే ఇక్కడ ఆ పాత పాపపు జన్మను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును హృదయంలోనికి అంగీకరించి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి ప్రభు దగ్గర క్రొత్తగా జన్మించిన వారు ఆ కొత్త సృష్టిలోనికి వెళ్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత! ఇదంతా ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకు వేలాడాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రానై ఉన్నాడు. ఆ ప్రభు కార్చిన రక్తంలోనే మనం క్రొత్తగా జన్మించగలుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకు ఇచ్చాడు. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఆ దేవుని రాజ్యం కోసం. దాని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియక నానా పాటలు పడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు, ఎంతో క్రయం చెల్లిస్తున్నారు. ఉపవాసాలు ఉండేవాడు ఒకడు, రాత్రి నిద్ర లేకుండా ఉండేవాడు ఒకడు, ఎక్కడెక్కడో కొండలు ఎక్కి దిగేవారు ఒకరు. ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. ఏ ప్రయాస లేకుండా నీకు నాకు అది సునాయాసంగా దొరికింది. ఏమిటంటే యేసు ప్రభు వారిని అంగీకరించటం ద్వారా ఈ గొప్ప ధాన్యత మనకు దొరికింది. యేసు ప్రభుని అంగీకరించటమే కొత్త జన్మ. కొత్త జన్మ పొందిన మనము కొత్త వారంగా మారాము.
కొత్త సృష్టిగా మారాము. ప్రాణాత్మ శరీరములు నూతనపరచబడ్డాయి, క్రొత్తవిగా మారాయి. ఆ తర్వాత క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసంలాగా క్రొత్త స్వభావం మనకు అనుగ్రహించాడు, క్రొత్త ఆహారం ఇచ్చాడు. దేవుని వాక్యం అనే క్రొత్త ఆహారంతో మనల్ని పోషిస్తున్నాడు. ఇదివరకు తెలియదు. క్రొత్త జీవం ఇచ్చాడు. ఇదివరకటి జీవం పాపమునకు దాసత్వమునకు లోబడింది. నీతితో కూడిన జీవం, క్రొత్త జీవం ఇప్పుడు మనకు అనుగ్రహించాడు. క్రొత్త వాగ్దానాలు ఉన్నాయి, క్రొత్త ఇల్లున్నది, క్రొత్త సృష్టి ఉన్నది. అందులోనికి మనం ప్రవేశిస్తాం. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక ఏమిచ్చి మనం ప్రభువుకు రుణం తీర్చుకుంటాం? మన యొక్క స్తుతి ఆరాధనలను, మన జిహ్వా ఫలాలను హృదయపూర్తిగా, పెదవులతో కాదు, నిజంగా ఈ అనుభవం కలిగినటువంటి వారమై ప్రభువుకు మన స్తుతి ఆరాధనలను సమర్పించుకుంటాం.